గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి జనరల్గా పేదవాడే పోతాడు. పేదవాడు మాత్రమే దాంట్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. పేదవాడిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాంటి పేదవాళ్ళ యొక్క హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కి పోతే మా క్లినిక్ రండి, మా హాస్పిటల్కి రండి అని గవర్నమెంట్ డాక్టర్స్ కొంతమంది పేషెంట్లకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ క్లినిక్లోకి పోతే అక్కడ పైసలు వదులుతాయి, దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. మరి అదే ట్రీట్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు దొరకదు అని అంటున్నారు ప్రజలు. ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అప్పటి నుంచి నలుగుతూనే ఉన్నది వ్యవహారం. ప్రైవేట్ క్లినిక్లు నడపొద్దని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఆయా డాక్టర్లకు. అయితే డాక్టర్ల దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు చదువుకున్నప్పుడు ఎంత అయితే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి చదువుకొని ఉంటారు, ఆ ఫీజులు పే చేసి ఉంటారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా మెడ వంచి వసూలు చేస్తున్నారు. అయితే మరి ప్రైవేట్ కాలేజీలో రన్నింగ్ కావాలంటే వాళ్ళు మెడలు వంచాల్సిందే. ఎక్కడికక్కడనే ఉన్నది దీని యొక్క ఆన్సర్ కూడా. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు.